హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి బూందీ మిఠాయి అయితే చేస్తున్నాను. ఎంతో సింపుల్గా మంచి టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి. ఈ కొలతలతో చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కప్పుతో నేను ఒక 2 కప్పుల దాకా శనగపిండి అయితే తీసుకుంటున్నాను. ఈ కప్పుతోనే మెజర్మెంట్స్ చెప్తున్నానండి. బెల్లం కానీ ఏదైనా కానీ ఈ కప్పుతోనే చెప్తున్నాను. ఈ కప్పుతో నేను 2 కప్పుల దాకా శనగపిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కప్పుతో ఒక అరకప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇదంతా మనము స్ట్రైనర్లో పెట్టేసుకొని ఇలాగ జల్లించేసుకోవాలి. ఇలాగ జల్లించుకున్న తర్వాత ఇందులోకి ఈటింగ్ సోడా అంటే తినే సోడా ఉంటుంది కదా, ఇది కొంచెం వేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఈటింగ్ సోడా ఎందుకు వేస్తున్నానంటే బూందీ అనేది బాగా పొంగుతాయి. ఈటింగ్ సోడా వేయలేదంటే అంతగా పొంగవు. ఇలాగా ఈటింగ్ సోడా వేసుకోవటం వల్ల బూందీ అనేది బాగా పొంగుతాయి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా ముందైతే పిండి కలుపుకుందాము. ఇలాగ కలుపుకున్న తర్వాత మనకి పిండి ఎంత లూజ్గా ఉండాలంటే తర్వాత నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ముందైతే ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఆ తర్వాత నీళ్లు వేసుకొని పిండి అనేది లూజ్గా కలుపుకోవాలి. ఇదిగోనండి, ఈ విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. మరి పల్చగా ఉండకూడదు, మరి తిక్కగా ఉండకూడదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. బూందీ వేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడైన తర్వాత బూందీ గెరటి తీసుకుంటున్నాను. ఇలాగ బూందీ గెరటి తీసుకున్నామంటే బూందీ అనేది బాగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో చూద్దాము. కొంచెం పిండి వేసి ఆయిల్ అనేది కాగింది కదా, ఇప్పుడు ఇందులోకి బూందీ వేసుకుందాము. ఇలాగా ఒక బూందీ గెరట తీసుకొని పిండి అనేది ఒక గెరటెడు పిండి వేసుకొని ఇలాగే కొంచెం సేపు అలాగే ఉంచాలి. మనం గెరట అటు ఇటు కదిపినా కూడా మనకి బూందీకి తోకల్లాగా వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే బూందీ మొత్తం పిండి మొత్తం పడేలాగా ఇందులోకి చూసుకోవాలి. తీసి ఇప్పుడు ఆ బూందీ గెరట కూడా మళ్ళీ కడిగేసుకోవాలి. కడిగేసుకొని బూందీ వేసుకున్నామంటే అప్పుడు మనకి చక్కగా రౌండ్గా బూందీ అనేది బాగా వస్తుంది. ఇది హైలో పెట్టే వేయించుకోవాలి. ఇప్పుడు ఈ బూందీ అనేది మనకి బూందీ వేగింది అని తెలియాలంటే ఇలాగా మంచి కలర్ వస్తుందండి. అప్పుడు బూందీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బూందీ గెరట కడిగేసుకొని మళ్ళీ ఇలాగ బూందీ వేసుకున్నామంటే బూందీ అనేది రౌండ్గా చక్కగా బాగా వస్తుంది. హైలో పెట్టే చేసుకోవాలి. అప్పుడే ఆయిల్ అనేది బాగా కాగుతుంది, బూందీ కూడా బాగా వేగుతాయి. ఒక గెరటెడు పిండి వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదిగోనండి, ఈ విధంగా వచ్చాయి కదా. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని ఇవి కూడా మొత్తం అంతా ఇలాగే చేసుకుందాము. ఇదిగోనండి, బూందీ అనేది చూసారు కదా ఎంత చక్కగా రౌండ్గా బాగా వచ్చాయో. ఇలాగా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకుందాము. నేను ఏ కప్పుతో శనగపిండి తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పుల దాకా బెల్లం అయితే తీసుకుంటున్నాను. స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. 2 కప్పుల శనగపిండికి అరకప్పు బియ్యం పిండి తీసుకున్నాను. 2 కప్పుల బెల్లం అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం నీళ్లు వేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకుందాం. ఎక్కువ నీళ్లు వేసుకున్నామంటే ఎక్కువ టైం పడుతుంది. అలా కాకుండా కొంచెం నీళ్లు వేసుకున్నామంటే తక్కువ టైం బట్టి త్వరగా పాకం కూడా వస్తుంది. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగించుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదంతా హైలో పెట్టుకొని పాకం వచ్చేలాగా చూసుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూద్దాము. లేత తీగ పాకం కాదు, ముదురు పాకం రావాలి. మనకి ప్లేట్లో వేస్తే చెక్క సౌండ్ వస్తుంది కదా, అలాగా రావాలి. ఇది లేత పాకం వచ్చింది. ఇంకొంచెం మరిగించుకుందాము. ఇప్పుడు ఒకసారి చూద్దాము. కాస్త వేడి ఆరాలి. వేడి ఆరిన తర్వాత మనకి ప్లేట్లో వేసినప్పుడు టక్కుమని సౌండ్ వస్తుంది. అప్పుడు మనకి బాగా పాకం వచ్చినట్టు. ఇదిగోనండి, పాకం అయితే వచ్చింది కదా, ఇలా తుంచితే తునిగిపోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం బూందీ వేసుకుందాము. ఇలాగా బాగా ముదురు పాకం వస్తేనే మనకి చెక్కలాగా బూందీ మిఠాయి అనేది బాగా వస్తుంది. లేత పాకం వచ్చిందంటే మెత్తగా ఉంటుంది, తీగలాగా సాగుతూ ఉంటుంది మనకి మిఠాయి.
పాకం అనేది ముదురు పాకం పట్టుకోవాలి. ఇదంతా కలుపుకున్నాము. బాగా పట్టుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలాగా ఒక బండ మీద వేసుకుందామండి. ప్లేట్లో వేసుకోవాలంటే మనకి సరిపోదు కాబట్టి ఇలాగా ఒక బండ మీద వేసుకున్నామంటే నీట్గా క్లీన్ చేసుకొని కాస్త నెయ్యి రాసుకున్నామంటే మనకి చెక్క అనేది చక్కగా లేచి వస్తుంది తీసేటప్పుడు. ఇప్పుడు ఇదంతా వేసుకొని చపాతీ కర్ర ఉంటుంది కదా, దీనికి నెయ్యి రాసుకొని చక్కగా ఇలాగ చేసుకున్నామంటే చక్కగా చెక్కలాగా బాగా వస్తుంది. సైడ్లు కూడా అడ్జస్ట్ చేసుకుంటా ఇట్లా చేసుకోవాలి. చపాతీ కర్రతో ఇట్లాగా స్లోగా ఇలా కొట్టాలండి పైన, అప్పుడే మనకి గట్టి పడుతుంది చెక్క, అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఈ విధంగా కొట్టాలి, అప్పుడే మనకి చెక్క అనేది గట్టిపడుతుంది. 1 గంట తర్వాత ఒకసారి అయితే చూడండి, ముందైతే చాకుతో కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే, అప్పుడే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తునిగిపోతుంది. ఇప్పుడు 1 గంట తర్వాత అయితే చూపిస్తున్నాను. చూసారు కదా, నెయ్యి రాయటం వల్ల చెక్క కూడా ఈజీగా వస్తుంది. చూసారు కదా, బూందీ మిఠాయి అయితే రెడీ అయిపోయినట్టే. ఈజీగా వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మంచి కలర్ఫుల్గా టేస్టీగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. ఇలాగైతే ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదా, టేస్టీగా మంచి చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.